భారతావనిని విశ్వగురువుగా నిలిపే ప్రయత్నంలో భారతదేశంలో పటిష్టమైన సంక్షేమం వర్తిల్లేలా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ను ప్రవేశపెట్టడం ఓ చరిత్రగా బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంక దినకర్ అన్నారు. ఇక 20 సూత్రాల కమిటీకి సంబంధించి జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించిన అనంతరం ఆయన బీజేపీ కార్యాలయంలో జిల్లా నాయకులతో కలిసి ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. భారతదేశానికి చెందిన మహిళా శక్తిగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రజలకు అనుకూలమైన బడ్జెట్ను ప్రవేశపెట్టి ప్రతి ఒక్కరికి సంక్షేమ ప్రయోజనాలను సమకూరే విధంగా 8 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టి రికార్డును సాధించారని కొనియాడారు. రెండు స్వయం నివాస గృహాలు ఉన్నప్పటికీ కూడా ఆదాయ పన్ను నుంచి మినహాయింపు ఇవ్వాలి అనేటటువంటి నిర్ణయం తీసుకోవడం అత్యంత ఊరటించినటువంటి అంశం. అలాగే 36 రకాల లైఫ్ సేవింగ్స్ డ్రగ్స్ ఏదైతే మందులు మనం ఇంపోర్ట్ చేసుకుంటామో దిగుమతులు చేసుకుంటామో దేశాల నుంచి దాని నుంచి సుఖం నుంచి మినహాయింపు ఇవ్వడం అనేటువంటిది చాలా కీలకమైనటువంటి నిర్ణయం. అలాగే దీనివల్ల మధ్యతరగతి వర్గాల వస్తువు రేట్ ధరలు తగ్గి ఆ యొక్క మిగిలినటువంటి డబ్బుతోటి ఇతర కన్సంప్షన్ వాళ్ళ వినియోగానికి వాళ్ళ కుటుంబ వినియోగానికి ఉపయోగించుకునే అవకాశం బాగా కలిగింది. అదేవిధంగా అంత్యోదయ స్ఫూర్తితోటి దేశంలో ఉన్న చివరి వ్యక్తి వరకు కూడా కేంద్ర ప్రభుత్వ పథకాలు ఫలాలు అందేటటువంటి విధంగా ఈ యొక్క బడ్జెట్ ని రూపకల్పన జరిగింది. అతి ఎక్కువ సార్లు ఒక 8 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ గారు ఒక మహిళ రికార్డు సృష్టించడం అనేటటువంటిది చాలా కీలకమైన అంశం. 10,18,000 కోట్ల రూపాయల వ్యయంతో ఉత్పాదక ఆస్తులు మూలధన వ్యయం చేసేటటువంటి విధంగా ఈ బడ్జెట్ రూపకల్పన జరిగింది. అలాగే మూలధన వ్యయం కోసం రాష్ట్రాలకి 1,00,000 కోట్ల రూపాయల వరకు దీర్ఘకాలిక వడ్డీ లేనటువంటి రుణాలు ఇవ్వడం వల్ల రాష్ట్రాలకు కూడా వెసులుబాటు కలిగింది. అదేవిధంగా రాష్ట్రంలో స్వయం సమన్వయం చేసుకుని దాదాపు 25 లక్షల కోట్ల వరకు మూలధన వ్యయం పెట్టడానికి అవకాశం కలిగింది. ఏదైతే 10,18,000 కోట్లు కేంద్ర ప్రభుత్వము 1,50,000 కోట్లు ఈ విధంగా దీర్ఘకాలిక రుణాలు ఇవ్వడంతో పాటు రాష్ట్రాలు పెట్టుకునేటటువంటి మూలధన వ్యయం కూడా కోట్లు ఇవ్వడంతో 25 లక్షల కోట్ల రూపాయల వరకు ఈ సంవత్సరంలో దేశం మొత్తం మీద మూలధన వ్యయం జరిగేటటువంటి అవకాశం స్పష్టంగా ఉంది. అట్లాగే పట్టణాల్లో సమస్యలు తీరడానికి 1,00,000 కోట్లు అమృత్ 1 మరియు అమృత్ 2లో ఇచ్చే నిధులతోటి పట్టణాల మౌలిక సదుపాయాల కల్పన కోరగలిగింది. అయితే వాళ్ళ రివ్యూ చేసేటప్పుడు గతంలో 2017లో అమృత్ 1 కింద 82 కోట్ల రూపాయలు ఈ నెల్లూరు పట్టణానికి నిధులు ఇస్తే కనీసం 20% కూడా